వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుపాం నియోజకవర్గంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎత్తిలిని దళిత మహిళలపై తప్పుడు కేసులో బనాయించారని శ్రీవాణి మండిపడ్డారు. దళిత మహిళలని కూడా చూడకుండా ఆలోచించకుండా ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్టేషన్లో ఉంచి వేధించడం ఎంతవరకు సమంజసమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించాలంటే మేము బ్లూ బుక్ షూట్స్ చేస్తామని ఆమె హెచ్చరించారు. కేసు పెట్టి ఎమ్మెల్యే మీద ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందట, ప్రశ్నించిందట, ఆవిడకి కోపం వచ్చిందట. అందుకని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎలాగైనా సరే ఆవిడని అరెస్ట్ చేయాలి అని అంటే పోలీసులు కేసు పెట్టి మొన్న మంగళవారం ఉదయం నుంచి ఫోన్ చేసి పిలిచి 6 గంటలకి ఈ అమ్మాయి వెళ్తే నైట్ 10 గంటల వరకు ఆ అమ్మాయిని ఉంచి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి BNS 196 BNS 356 353 353 అంటే గ్రూపు తగాదాలు పబ్లిక్లో భయభ్రాంతులు గురి చేస్తూ అన్న కేసులు ఆ అమ్మాయి మీద పెట్టి నువ్వు ఉదయమే వచ్చి ఫోన్ సబ్మిట్ చేయాలని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి మనీ ఎత్తిలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఆ అమ్మాయిని మహిళను కూడా చూడకుండా ఆ అమ్మాయిని ముందు రోజు నైట్ 10 o'clock వరకు ఉంచి కట్టి రిపోర్ట్ తీసుకున్నా స్టేట్మెంట్ తీసుకుంటామని తీసుకొని నెక్స్ట్ డే నువ్వు ఉదయం 9:30కి రామ్మా నీ సెల్ సబ్మిట్ చేయాలని చెప్పి వచ్చిన తర్వాత సెల్ తీసుకున్నారు. 10 గంటల టైంలో సెల్ తీసుకున్నారు. 10 గంటల నుంచి ఈవినింగ్ 6:20 వరకు ఆ అమ్మాయిని స్టేషన్లోనే ఉంచారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:20 వరకు కూడా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో ఉంచి సిఐకి ఫోన్ చేస్తే ఇదిగోమ్మా ఇప్పుడే వదిలేస్తాము అని చెప్పేసి సిఐ చెప్తుంటే ఇదిగో వదిలేస్తామని చెప్పేసి 6:20 వరకు ఉంచి ఒక దళిత మహిళని, ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇంట్లో వాళ్ళ పాప అనారోగ్యంతో బాధపడుతుంది, ఫీవర్తో బాధపడుతుందని కంటతడి పెట్టుకున్నా కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే ఒత్తిడితోటి ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి తీసుకురా